విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం భోజరాజపురం గ్రామానికి 2 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు ఈ రహదారిని నిర్మించినట్లు మంత్రి తెలిపారు. రోడ్డు సమస్య కారణంగా 2024 ఎన్నికల్లో ఓటింగుకు దూరంగా ఉన్న గ్రామ ప్రజలు తమ కల నెరవేర్చినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి రోడ్డు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. ఈ గ్రామంలో కూడా మన ఎలక్షన్స్కి ఈ గ్రామస్తులందరూ కూడా ఎలక్షన్స్ బాయ్కాట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం మీద, ప్రజా నాయకుల మీద నమ్మకం కోల్పోయామని ఆ రోజు ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి ఎవరు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. మరి ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను గౌరవించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి రోడ్డు వేసి వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకొని మళ్ళీ ఆ ఊర్లోకి రావాలన్న ఒక ఆలోచనతో నేను అనుకున్నాను. మరి అదే దశగా వచ్చిన వెంటనే రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్ శాంక్షన్ చేసి వెంటనే పనులు కూడా వేగవంతం చేసి కంప్లీట్ చేయడం జరిగింది. సంవత్సరం లోపల